మనం డైలీ తాగే కెఫిన్ కూడా మన సెక్షువల్ లైఫ్ని ఇంపాక్ట్ చాలా చేస్తూ ఉంటుంది. అది పాజిటివ్గా చేస్తుందా లేకపోతే నెగిటివ్గా చేస్తుందా అనేది మనం తాగే టైమింగ్ని బట్టి అండ్ క్వాంటిటీని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. 1 to 2 cups పర్ డే తీసుకున్నాము అని అంటే అది డెఫినెట్గా మన సెక్షువల్ లైఫ్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించడము, అలాగే మన బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది, ఎస్పెషల్లీ నా పెల్విక్ మజిల్. దానివల్ల మన ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వడము, అలాగే టైమింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం కెఫిన్ కనుక ఎక్సెసివ్ అమౌంట్లో తీసుకుంటున్నాము అంటే మోర్ దెన్ 3 cups a day ఆర్ మోర్ దెన్ 2 cups a day తీసుకుంటున్నాము అని అంటే డెఫినెట్గా నెగటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. కెఫిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలో యాంగ్జైటీ పెరగడము, దానివల్ల మన పర్ఫార్మెన్స్ తగ్గిపోవడము, అలాగే స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరగడం వల్ల కార్టిజాల్ అనే హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ పెరిగి మన సెక్షువల్ లైఫ్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. నైట్ టైంలో కెఫిన్ తీసుకునే వాళ్ళల్లో ఎక్కువగా టెస్టోస్టిరాన్ తగ్గిపోయి దానివల్ల ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ఇంకా సెక్షువల్ డిజైర్ తగ్గడము, ఆర్గాజమ్స్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అన్నది ఉంటూ ఉంటుంది. సో సింపుల్ థింగ్ ఏంటి అని అంటే మనం కెఫిన్ తీసుకోవడం వల్ల ఇట్ డెఫినెట్లీ ఇంపాక్ట్స్ అవర్ సెక్షువల్ లైఫ్. కనుక ఒక మోడరేట్ లెవెల్లో కెఫిన్ తీసుకోవడం, యూజువలీ ఆఫ్టర్ 4 o'clock కెఫిన్ తగ్గించడం లాంటిది చేయడం వల్ల డెఫినెట్లీ మన సెక్షువల్ లైఫ్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది మనం ఖచ్చితంగా చూడొచ్చు.